ఏపీ మహిళల్ని మరోసారి మోసం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మేము అధికారంలోకి వస్తే ఆడబిడ్డ నిధి కింద 19 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకు 1500 రూపాయలు చొప్పున జమ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సూపర్ 6లో భాగంగా దాన్ని ఆ పథకాన్ని కూడా చేర్చడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న తరుణంలో ఆయన నిన్న జరిగినటువంటి సభలో చాలా స్పష్టం చేశారు. ఎందుకంటే ఆయన తీసుకొస్తున్న సంస్కారాల ద్వారా సంపద పెరిగి పేదల్లో సంపద పెరిగింది, అందువల్ల ఈ పథకం అమలు చేయట్లేదని చెప్పి కూడా స్పష్టం చేశారు. దీంతో ఏదైతే సూపర్ 6లో ప్రధానమైన హామీని ఆయన తొంగలో తొక్కారో మహిళా లోకం అంతా కూడా మండిపడుతున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం దీని మీద మాట్లాడేందుకు మనతో కొంతమంది కాకినాడ రూరల్ చెందినటువంటి మహిళలు ఉన్నారు. అమ్మ చెప్పండి, మేము అధికారంలోకి వస్తే 19 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా నెలకి 1500 రూపాయలు చెప్పి వేస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ సంపద పెరిగింది కనుక ఇంకా ఆ పథకం తీసేస్తున్నట్టు కూడా ఆయన నిన్న ప్రకటించారు. మీరేంటండి? మాకు ఇప్పుడు ఎక్కడ పెరిగాయండి? మాకు ఇప్పుడు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు వచ్చే ముందు మాకు 6 హామీలు పెట్టారు. 6 హామీల్లో మాకు ఏం హామీ చేశారండి? ఏమీ సూపర్ ఏది కూడా మాకు చేయలేదండి. చేయకపోతే ఇప్పుడు 2 ఆడపిల్లలు ఉంటే మీ ఇంట్లో మీకు కూడా మొత్తానికి 4000 ముగ్గురు ఉంటే 4500 వస్తాయి నెలకి అని ఆశపడ్డాం. కానీ అది కూడా చేసి ఇప్పించేశారండి ఆయన. మాకు ఇప్పుడు 4500 అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము 4 సంవత్సరాలు ఆయన ఉన్న 4 సంవత్సరాలు కూడా డ్వాక్రా మహిళా మండలం అందుకున్నాము, చేయి రుణమాఫీ అందుకున్నాము, అమ్మఒడి అందుకున్నాము, రుణమాఫీ అందుకున్నాము. అలాగే సంవత్సరం ఆయన అందరూ మేము ఏదో అందుకున్నాం. కానీ ఈ ఏడాది ఈ నెగ్గినాక అప్పుడే సంవత్సరంన్నర అయిపోయింది చంద్రబాబు గారి వచ్చి. మాకేమీ లేదు, నేనేమి ఇవ్వలేను, నేను వచ్చినాక ఆడవాళ్ళ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయని అంటున్నారు. ఎక్కడ ఉంటాయండి ఆడవాళ్ళ దగ్గర డబ్బులు బోల్డ్? ఇప్పుడు ఉప్పు పెరిగిపోయింది, నూనె పెరిగిపోయింది, కరెంటు బిల్లు పెరిగిపోయిందండి. ఏం పెరిగిపోకుండా మాకు డబ్బులు ఎలా వచ్చేస్తాయండి? ప్రభుత్వం మాకు వేస్తేనే కదా వస్తాయి. మాకు చంద్రబాబు నాయుడు గారు వేస్తారనే కదా మేము ఓటేసాము. మళ్ళీ ఇప్పుడు ఇస్తానని చెప్పి మొత్తం నేను ఇవ్వలేను, ఆడవాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయంటే మాకు ఏమన్నా పువ్వుల వర్షం ఆయన కురిపిస్తున్నారండి? లేకపోతే ఇంటింటికి ఏమన్నా మాకు సృష్టించారండి కదా ఆయన? ఎక్కడ ఇచ్చారండి? మాకేం ఇవ్వలేదు సార్. సంప్రద మాకేం ఇవ్వలేదు. ముందు ఇచ్చినప్పుడు ఆయన వచ్చే ముందు మీరు ఓటేస్తే మీకు ఎంత హామీలు చేస్తాను, ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లలు కానివ్వండి అన్నాడు. ఏదండి? ఉన్న 2 పిల్లలకే లేదు, ఉన్న నాకు కూడా 1500 వస్తుందని ఆశపడ్డాను. ఏదండి? ఎక్కడ ఇచ్చారు చెప్పండి? అలాగే మేము జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మేము ఎన్నో పొందగలిగాం. చేతిలో కూడా డబ్బులు మాకు ఆడియండి. అమ్మ మీరు చెప్పండి, ఈ ఏడాదిగా సంపద సృష్టించాను, అందువల్ల వాళ్ళకి డబ్బులు, పేదలకు డబ్బులు సంపాదించుకుంటున్నారు, అందుకే ఈ పథకాలు అమలు చేయలేకపోతామన్నారు. నిజంగా ఈ ఏడాది కాలం ఎలా ఉందమ్మా ఆయన పరిపాలన? ఈ ఏడాది సంపద సృష్టించాను అంటున్నారండి. మాకు ఏ విధంగా ఆయన మాకు ఏమీ వ్యాపారం కానీ ఏదన్నా మాకు ఏమైనా చూపించారండి? మాకు ఎలాగొచ్చిందండి? సంపద సృష్టించారు అంటున్నారు, మాకు ఏ విధంగా వాళ్ళు సృష్టించారండి? పోనీ మాకు ఏమైనా గాల్లోంచి ఎగురొచ్చేస్తున్నాయా, లేకపోతే ఇంటింటికి ఏమైనా డబ్బులు పంచేస్తున్నారా, లేకపోతే మాకు ఏమైనా పోనీ మాకు అలాగ ఉత్తినే రావద్దండి. ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటున్నాం అనుకోండి, దానికి ఏమైనా లోన్లు ఇప్పించేశారా, లేకపోతే ఏదైనా ఏ విధంగా మాకు సృష్టించారండి? ఏ విధంగా మాకు డబ్బులు వచ్చాయి? ఒకసారి మమ్మల్ని మా దగ్గరికి వచ్చండి, ఇలా మీకు ఇది ఇచ్చాం అది ఇచ్చామని అడగమనండి. ఇప్పుడు గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తున్నారు అంతకుముందు 2014 ముందు, మరి ఇప్పుడు 2019 మీకు ఇది చూస్తాం జగన్ గారి పరిపాలన. ఆ తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు. ఆయన ఇచ్చిన హామీలు అమలు చేశారా, మోసం చేస్తున్నారా? ఆయన అయితే రుణమాఫీ చేశారండి. 4 సంవత్సరాలు అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అయితే వచ్చిన తర్వాత డ్వాక్రా మహిళలందరికీ రుణమాఫీ ఇచ్చారండి, చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారు అయితే మాకు అలాంటివి ఏం చేయలేదండి. రుణమాఫీ అంటే ఇప్పుడుకి వచ్చి ఏది ఎలాంటి విషయంలో డ్వాక్రా విషయంలో ఎలాంటి విషయంలో డబ్బులు మాత్రం మాకేమీ వేయలేదండి. అదంతా ఎందుకంటే స్కూల్ పిల్లలకి మాకు అమ్మఒడి పడియండి జగన్ గారికి వచ్చినప్పుడు. ఇప్పుడు తల్లికి వందనం అన్నారు, అది కూడా ఒక 1 ఇయర్ కూడా పడలేదండి. ఇంకా వేస్తామని అంటున్నారు అంతే అండి. అది వేసే వరకు కూడా మాకు నమ్మకం లేదండి. మాకు మళ్ళీ 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి అందరికీ ప్రతి మహిళలకి 1500 ఇస్తానన్నారండి. అది కూడా మాకు ఇవ్వలేదండి, ఇవ్వట్లేదు. ఇంకా అదిగో ఇదిగో అంటున్నారు. మరి మాకైతే మాత్రం పూర్తిగా ఇస్తారో ఎవరో మాకు ఏం నమ్మకం లేదండి. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు అయితే చేసేవాళ్ళు అయితే అండి 1 నెల కాకపోయినా 2 నెలలనే చేస్తారండి. ఇప్పుడు సంవత్సరాల ఒక 13 నెలలు ఎంత అవుతుందండి ఆయన ఎక్కి. మాకు మరి సూపర్ 6 అంటున్నారు, అందులో ఒక్కటైనా ఆయన మరి చేశారండి న్యాయం? ఒక్కదానికన్నా న్యాయం చేయలేదు కదా. దాన్ని బట్టండి మాకైతే ఏది నెరవేరో ఇలాగే ఉంటాయి, ఇలాగే హామీలు ఇస్తారో, అప్పుడే సంవత్సరాలు అయిపోయింది, మాకు ఏమి ఇస్తారు అనేసి మాకు కొంచెం ఆందోళన కలుగుతుందండి ప్రతి ఒక్కరి మహిళలకి. మీరు చెప్పండి అమ్మ, ప్రధానంగా చంద్రబాబు నాయుడు ఈ ఏడాది పాలనలో సంపద సృష్టించానంటున్నారు, మరి సంపద సృష్టించడం వల్ల ఆదాయం పెరిగింది పేదలు అన్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? నిజంగా సంపద ఏ విధంగా సృష్టించారండి? ఏ విధంగా మహిళలకు ఇచ్చారు?
ఇచ్చిన సూపర్ 6 హామీలు కూడా నెరవేర్చలేదు. సంపద సృష్టించడానికి ఇందాక ఈ అమ్మాయి చెప్పినట్టు వాళ్ళకి ఎవరికైనా ఒకళ్ళు చేయూతిచ్చి ఇదిగో మీరు చిరు వ్యాపారాలు చేసుకోండి, లేకపోతే ఇది చేయండి, మీకు మీ ఖాతాల్లో కానీ మీకు కానీ మీరు అప్లికేషన్లు పెట్టుకుంటే కూడా మీకు ఏమైనా ఇచ్చామని ఒక్క మహిళ గురించి స్టేట్లో చెప్పమనండి. ఎవరికి చెప్పలేదు కదా, ఎవరికి ఇవ్వలేనప్పుడు మహిళలు వాళ్ళకి సంపద సృష్టించారు, వాళ్ళకి డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఉన్న పేద మహిళలందరికీ కూడా డబ్బులు ఇబ్బడముబ్బడుగా ఉన్నాయి కాబట్టి ఈ పథకాన్ని రద్దు చేస్తున్నానని ఆయన చెప్పడం చాలా బాధాకరం అండి. ఎందుకంటే మహిళలందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ పథకాన్ని రద్దు చేయడంతో. ఆడబిడ్డ నిధి అన్నది మా ఇంట్లో 2 ఆడపిల్లలు ఉన్నారు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, నాతో కలిపి 3 4 ఉన్నాం కాబట్టి నెలకు 1500 చొప్పున మాకు 4000 500 అలా 6000 వస్తాయని చాలా ఆశపడ్డారు. దాన్ని మొత్తానికి తీసేస్తూ ఆయన ఇవ్వలేకపోగా అది అధికారం కోసమే హామీలు ఇచ్చారండి. ఇవన్నీ దొంగ హామీలు. ఈ సూపర్ 6లో మరీ ముఖ్యంగా చేసింది మహిళలని మోసం చేశారు. ఉచిత బస్సు అనండి, ఉచిత గ్యాస్ అనండి, ఈ నెలకు 15,000 అనండి, లేకపోతే అమ్మఒడి అనండి. ఇందులో మహిళలకు లబ్ధి చేకూరి పథకాన్ని ఒకటి చేశానని నేను చెప్పమనండి, ఒక్కటి చేయలేదు. ఈయన అధికారాన్ని మహిళలు అడ్డం పెట్టుకుని దొంగ హామీలతో అధికారంలోకి వచ్చారండి. దాన్ని ఒకటి నెరవేర్చలేదు. ఇప్పుడు వాళ్ళ సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా మహిళల ఓట్లతో వచ్చిన ఆయన ఏం చేయాలి? ఏదో ఒక మంచి పథకం అన్నా ప్రకటించాలి, లేకపోతే ఇచ్చిన హామీలన్నా నిలబెట్టుకోవాలి. అలాంటిది ఈ ఆడబిడ్డ నిధిని నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నాను, ఈసారి మీరు వెయ్యలేదని చెప్పడం అన్నది మహిళలందరికీ చాలా బాధాకరం అండి. రైట్, ఒక విషయం చెప్పండి అమ్మ. చంద్రబాబు నాయుడు 14 ఏళ్ల ముఖ్యమంత్రి, కానీ ఒక్క సూపర్ 6లో ఒక్క 6ని కూడా కొట్టలేకపోయేంత వరకు. దీని మీద ఏమంటారు? ఆయన అది ఎప్పుడు వచ్చినా మోసంతోనే వస్తారండి. మోసంతో మాటలు చెప్తారు, అధికారంలోకి వస్తారు, ఎప్పుడు దాన్ని మర్చిపోతారంటే ఏరు దాటాక తెప్పదగలేసే రకం అది అయిపోతుంది. అలాగే ఇప్పుడు చేశారు. ఒక్క సూపర్ 6 హామీల్లో ఒక్క పథకాన్నైనా 6 కొట్టి ఉంటే బాగుండేది. ఒక్క పథకాన్ని ఆయన అమలు చేసి ఉంటే సూపర్ 6లో ఒక్క పథకం ద్వారా ఆయన 6 కొట్టారని ప్రజలు మహిళలు సంతోషించేవారు. అది లేదు. ఆయన ఎప్పుడు అబద్ధాలే చెప్తారన్నది మరొకసారి రుజువు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. రైట్, ఇది మనం చూస్తున్నాం. కాకినాడ రూరల్ చెందినటువంటి మహిళలు ఒకటే చెప్తున్నారు, కేవలం అధికారం కోసమే అమలు కానీ హామీలను ఇచ్చి మహిళలు మోసం చేస్తూ వచ్చారు. గతంలో డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని విస్మరించి మహిళలను మోసం చేశారు. ఇప్పుడు ఏదైతే సూపర్ 6లో భాగంగా ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పి ఆ పథకాన్ని కూడా ఎత్తివేసే విధంగా ప్రకటన చేయడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం. ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి సహకారం కూడా రాలేదు, సహాయం కూడా అందలేదు. మేము ఏ విధంగా సంపాదన సృష్టించుకున్నాం, సంపాదన పొందుతున్నాం, చంద్రబాబు నాయుడు చేస్తుంది మొత్తం పూర్తిగా దగా మోసం అని చెప్పి కూడా మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.